హాయ్ అందరికీ. మనకు మోస్ట్ ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఏందంటే, "అన్న నేను వర్క్ చేస్తున్నా. వర్క్ చేస్తూ మనం జాబ్ క్లియర్ చేయొచ్చా? అంటే నేను ప్రైవేట్ దాంట్లో వర్క్ చేస్తున్నా. ఆల్రెడీ గవర్నమెంట్ దాంట్లో వర్క్ చేస్తున్నా గానీ లోవర్ క్యాడర్‌లో వర్క్ చేస్తున్నా. కానీ తొందరగా మనం జాబ్ ఎలా కొట్టాలి? ఉన్న టైంని ఎలా మేనేజ్ చేయాలన్న కొంచెం చెప్పండన్నా" అని అడుగుతున్నారు. ఇంకా హౌస్ వైఫ్స్ కూడా అడుగుతున్నారు చాలామంది. "అన్న నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉన్నది. కానీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే మనం జాబ్ కొట్టొచ్చా?" అని అడుగుతున్నారు. కానీ ఆన్సర్ అనేది మనం 100% జాబ్ కొట్టొచ్చు. ఎప్పుడు? అది మనకు కరెక్ట్ ప్రాపర్ స్ట్రాటజీ, టైమ్ మేనేజ్‌మెంట్, కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు. సో, ఈ వీడియోలో మనం వర్కింగ్ ప్రొఫెషనల్‌కు ఎక్కడ టైం దొరుకుతది? ఎక్కడ టైం యూటిలైజ్ చేయాలి? ఏ టైంలో ఏం చేయాలి? నెక్స్ట్ హౌస్ వైఫ్‌కి ఎంత టైం దొరుకుతది? ఏ టైంలో టైం దొరుకుతది? అండ్ ఏ సబ్జెక్ట్స్ ఏ టైంలో ఏవి వాడాలి? అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఖిల్ టిప్స్. ఫస్ట్ పాయింట్ ఏంటిదంటే మనం టైం దొరుకుతలేదు అని ఎక్స్‌క్యూజ్ చేసుకోవడం ఆపేయాలి. ఇప్పుడు మెసేజ్ చేసేటోళ్ళు అందరూ ఉంటారుగా, "అన్న నాకు టైం దొరుకుతలేదు." టైం దొరుకుతలేదు అనే ప్రాసెస్‌లో మనం ఒక 3-5 అవర్స్ మన డైలీ 24 అవర్స్‌లో మనం వేస్ట్ చేద్దాం. ఆ వేస్టేజ్‌ని మనం ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకుంటే జాబ్ అనేది ఖచ్చితంగా కొట్టొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రొఫెషనల్ తీసుకోండి. వాళ్ళకు ఒకవేళ డే షిఫ్ట్ అయిందనుకో 10:30 నుంచి 5 వరకు ఉంటది ఆఫీస్. అంటే ఇప్పుడు మనకు మార్నింగ్ మనం ఒక 5, 6 గట్ల లేసినామనుకో, ఆ 5 నుండి మళ్ళా 10 వరకి ఎంత మనకు 5 అవర్స్ ఉంటది మార్నింగ్. మళ్ళా నైట్ వచ్చినంక మళ్ళా అదే 5 వచ్చినా గానీ 6 నుండి మనకు ఒక 10, 11 వరకు చదివినామనుకో, మళ్ళా ఇక్కడ ఒక 4 అవర్స్. మొత్తం మనం వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా గూడా 9 అవర్స్ ఈజీగా మనం మేనేజ్ జేసుకోవచ్చు. అదే హౌస్ వైఫ్ స్టైల్ అనుకోండి. హౌస్ వైఫ్స్‌కి మార్నింగ్ కుక్ జేయడం అండ్ హౌస్ మేకింగ్ పనులు అవి ఇవి ఉంటాయి. కాబట్టి మార్నింగ్ టైం దొరకదు. ఎప్పుడైతే ఆఫ్టర్ 11 ఉంటదా, ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్‌కి ఆపోజిట్ వీళ్ళు. 11 తర్వాత నుండి మళ్ళీ ఒక 3 వరకు మీరు ఖాళీగానే ఉంటారు. వితౌట్ లంచ్ బ్రేక్‌లో. ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళా నైట్ ఎట్లాగో మీకు వర్క్ ఉంటది. అంటే 6 నుండి ఒక 9 వరకు ఖచ్చితంగా మీకు వర్క్ ఉంటది. 9 తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్ పెట్టుకోండి 11 వరకు. ఈ టైంలో మనం యూటిలైజ్ చేసుకుంటే ఐదర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా, లేకపోతే హౌస్ వైఫ్స్ అయినా ఈజీగా జాబ్ కొట్టొచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ విషయానికి వద్దాం. మనకు ఏ ఎగ్జామ్ చూసుకున్నా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. దీంట్లో మనకున్న సబ్జెక్టులు ఏంటి ఏంటి? యాప్టిట్యూడ్, రీజనింగ్, యాప్టిట్యూడ్ మ్యాథ్స్ కూడా అంటాం. ఇంకా మనకు ఇండియా అంటే మన సెంట్రల్ అయితేనేమో ఇండియా ఇండియన్ పార్ట్, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్. ఇది సెంట్రల్ వాళ్ళకైతే. ఒకవేళ స్టేట్ అయి ఉంటే ఏపీపీఎస్సీ అయితేనేమో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జియోగ్రఫీ, ఎకనామీ అండ్ హిస్టరీ ఇవి చూసుకోవాలి. తెలంగాణ అయితేనేమో తెలంగాణ జియోగ్రఫీ, ఎకనామీ, హిస్టరీ, మనకు పాలిసీస్ ఇవి చూసుకోవాలి. మనం ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేత్తాలంటే వాళ్ళకు ఎంతో కొంత మినిమమ్ నాలెడ్జ్ అనేది ఉంటది. ఐదర్ స్కూల్ బేసిక్స్ గురించి అయినా, ఇప్పుడు మనకు యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది వాళ్ళకి మాక్సిమం వచ్చే ఉంటది. అండ్ స్కూల్ లెవెల్‌లో మనము సోషల్‌లో ఈ మిగతా ఇండియన్ జియోగ్రఫీ అవి ఇవి చదువుకొని ఉంటాం. ఇప్పుడు వాళ్ళకు బేసిక్స్ నుండి స్ట్రాంగ్ చేసుకోవాలి. మళ్ళొకసారి స్కూల్ బుక్స్ ఉంటే ఒకసారి అంటే మనం ఫస్ట్ ట్రాక్‌లోకి రావాలి. ఏదో ఒక చిన్న సబ్జెక్ట్ మనకి ఇంట్రెస్ట్ వచ్చే సబ్జెక్ట్‌ని చదవాలి. జియోగ్రఫీ గురించి అంటే ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అట్లా దాని గురించి ఒక్కొక్క స్టేట్‌లో ఏమేమి ఉన్నాయి, నేషనల్ పార్క్స్ ఏంటి, అలాంటి వాటితోని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ పాలిటీ అంటే ఏ ఆర్టికల్ ఏంటిది అంటే మనకు తెలిసిన వాటితోని స్టార్ట్ చేస్తే అప్పుడు మనకు కొంచెం బూస్ట్ వత్తది. లేకపోతే రీజనింగ్‌తో స్టార్ట్ చేయండి కాన్సెప్చువల్‌గా. ఇవి మనం ఒక్కొక్కటి బిల్డ్ చేసుకుంటూ పోతే మనం ఈ ఉన్న టైంలో మనం ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చన్నట్టు. నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్. ఈ వర్క్ చేసుకుంటూ అవర్స్ అనేది చెప్పినా కదా! నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ అవర్స్‌లో ఏం చదవాలి? ఈవినింగ్ అవర్స్‌లో ఏం చదవాలి? ఫస్ట్ మార్నింగ్ అవర్స్‌లో చూసుకుంటే మనకు బ్రెయిన్ అనేది ఫ్రెష్‌గా ఉంటది. కాబట్టి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చదవండి. ఇప్పుడు జియోగ్రఫీ కాన్సెప్ట్‌లు అండ్ పాలిటీ కాన్సెప్ట్. ఐదర్ ఇప్పుడు మధ్యాహ్నంకి వచ్చే వరకు అంటే ఒకవేళ ఆఫీస్ పోయే టైంలు ఉంటాయి కదా! మీరు ఒకవేళ బస్సు, కార్‌లో పోయేటోళ్ళు అయితేనేమో కరెంట్ అఫైర్స్ స్క్రోల్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ చదవండి. నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ టైమ్‌లో అంటే ఫోన్‌లో ఎప్పుడైనా మనకు ఏమన్నా క్వెషన్స్ ఇప్పుడు మార్నింగ్ ఒక కాన్సెప్ట్ చదివితే ఆ కాన్సెప్ట్ మీద క్వెషన్స్ చాట్‌జిపిటిని అడిగినా ఇత్తది. లేకపోతే ఈవినింగ్ వచ్చేసే వరకు ఈవినింగ్ మనకు కొంచెం అంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కాకుండా ప్రాబ్లమాటిక్ తీసుకోండి. ఇప్పుడు మ్యాథ్స్, రీజనింగ్ గాని లేకపోతే ఇప్పుడు పాలిటీ అని గుర్తుపెట్టుకునేటివి ఉంటాయి. పాలిటీ కానియండి, లేకపోతే ఎకనామీ ఇలాంటి ఈవినింగ్ టైమ్‌లో చదువుకోండి. అండ్ స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన. ఇప్పటివరకు వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. దాంట్లో జనరల్ స్టడీస్ గురించి డీటెయిల్‌గా ఇచ్చిన అంటే ఏడబ్ల్యూ లెవెల్‌ల. దానికి మిగతా వాటికి కూడా బాగా యూజ్ అయితదది. అండ్ నెక్స్ట్ ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ గురించి మాట్లాడుకుంటే, వర్కింగ్ ఉమెన్స్ మాక్సిమం వీళ్ళు అంటే ఎడ్యుకేటెడే ఉంటారు. కాకపోతే వీళ్ళు తెలుగులో చదవడానికే మాక్సిమం ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకున్న టైమింగ్స్‌లో నేను ఆల్రెడీ చెప్పినా కదా! అంటే సేమ్ వీళ్ళు కూడా ఆ మధ్యాహ్నం టైం నుండి వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళకి హౌస్ వైఫ్స్‌కు వర్కింగ్ ప్రొఫెషనల్ కంటే కొంచెం తక్కువ. సరే కొంచెం ఫ్యామిలీ బర్డెన్స్ అవి ఇవి ఉన్నా కూడా అవన్నిటిని మనం లైట్ తీసుకోవాలి ఫస్ట్. లైట్ తీసుకొని మనం చదువుదాం అనుకున్నప్పుడు చదవాలి. కొడదాం అనుకున్నప్పుడు జాబ్ కొట్టాలంతే.
ఇప్పుడు వీళ్ళకు బేసిక్ బుక్స్ వచ్చే వరకు ఈ తెలుగు అకాడమీ బుక్స్ కానీ, కొంచెం ఇంగ్లీష్ వచ్చుంటే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కానీ, లేకపోతే మనకు తెలంగాణ మూవ్‌మెంట్ హిస్టరీ వాటికేమో పిఎన్ఆర్ పబ్లికేషన్స్ తెలుగు గాని, ఈ చెప్పిన వాటి అన్నిటిని మనకు తెలుగులో కూడా బుక్స్ ఉంటాయి. ఆ తెలుగు బుక్స్ తీసుకోండి. చిన్న సేమ్ మీరు కూడా చిన్న చిన్నగా ఫస్ట్ మనం ట్రాక్‌లో రావడానికి కొంచెం టైమ్‌ని స్పెండ్ చేస్తే ఓవర్ కన్సిస్టెన్సీ అంటే మనం రోజు చదువుతుంటే మనం ఖచ్చితంగా మనం ఒక ట్రాక్‌లోకి ఈ వర్క్స్ అన్ని పక్కకు పెట్టి ఖచ్చితంగా చదవాలి అన్న ఒక మోటివేషన్ వస్తది. హౌస్ వైఫ్స్‌కు ఇంకో నా సజెషన్ ఏందంటే వీళ్ళకి ఇప్పుడు మనకు అంగన్వాడీ పోస్ట్‌లని ఇట్లా ఓన్లీ ఉమెన్ ఓరియెంటెడ్ అంటే కొన్ని పోస్టులుంటాయి. ఆ పోస్టులకు వీళ్ళకి ఈజీగా వస్తది. అంటే మనకు మినిమమ్ నాలెడ్జ్ ఒక డిగ్రీ అనేది ఉంటే మనం ఈజీగా వీళ్ళైతే జాబ్ అయితే కొట్టారు. అలాంటి జాబ్‌లు మీరు అస్సలు మిస్ చేసుకోండి. ఇట్లా శ్రీనిధి లాంటి బ్యాంకింగ్ జాబ్స్ కానీ అలాంటియి. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీ చెల్లెల అక్కల్లో లేకపోతే మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్ ప్రిపేర్ అయిదాం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.